అసలు బాధ్యత లేకుండా ఇలా చేస్తున్నారంటే ప్రజారోగ్యాన్ని, మెడికల్ కాలేజీలని, ఏ వ్యవస్థనైనా సరే. విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు? బస్టాండ్కి ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు? విజయవాడ బస్టాండ్లో మంచులు తాగడం వల్ల నాకు ఇలా వచ్చిందని ఎప్పుడైనా మీరు విన్నారా? లేకపోతే రైల్వే స్టేషన్లో వాటర్ పట్టుకుని తాగాం మాకు ఇలా అయిందని ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండి, 40 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండి, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండి ఇలా చేస్తున్నారంటే ఏంటిది? మీరు వ్యవస్థను ఏం చేశారు? మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. అడుగుతుంటే చెప్తున్నారు, ఏంటి పీడియాట్రిషియన్ లేటా మీకు అంటే, లేదండి చిన్నపిల్లలు హాస్పిటల్కి పంపించున్నారండి, ఇక్కడ మేనేజ్ చేయడం. ఇన్ని బెడ్లు వేశారు కదా, ఒక 5 బెడ్లు చిన్నపిల్లలకి వెళ్ళారా? ఒక పీడియాట్రిషియన్ ఇక్కడ పెట్టలేరా? పీడియాట్రిక్ వార్డులో పనిచేసే ఒక సిస్టమ్ పెడితే మేనేజ్ చేయలేదా? ఫ్లూయిడ్స్ అంది. ఇది ఏంటి? మెడికల్ కాలేజ్ ఉంది, పీడియాట్రిక్స్ వార్డు ఉంది, ఒక డాక్టర్ని ఇక్కడ పెట్టి ఒక సిస్టమ్ పెడితే షీ కెన్ మేనేజ్ కదా. అది మానేసి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? చిన్నపిల్లలు మా దగ్గర వైద్యం లేదు, అక్కడికి వెళ్ళండి. వేలాడే పిల్లాడిని ఇక్కడ నుంచి ట్రాఫిక్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఏ తల్లిదండ్రి అయినా ఒప్పుకుంటారా? అందుకని అతను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు, 1,40,000. ఇప్పుడు పిల్లలు ఉన్నాడు. అలా ఎంతమంది చూసాం? పీడియాట్రిక్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే వాళ్ళు ఎవరిని మేము చూడలేదు ఇక్కడ. అంత బయట హాస్పిటల్సే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళని ఇప్పుడు మేము తిరిగిన ఏరియాలో ఎవరో కనపడలే, ఒక్కళ్ళు కూడా కనపడలే. ఇది ఈ ప్రభుత్వం తీరు వైద్యం పట్ల, ప్రజారోగ్యం పట్ల, విద్య పట్ల, ఈ రాష్ట్రం పట్ల, మంచినీటి సరఫరాలో, శుచి శుభ్రతలో ఇంతమందిని పెట్టుకుని కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత లేదు. వాళ్ళకి సంబంధించినవి కూడా వాళ్ళకి పట్టదని తేటతల్లం అవుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. సార్ ఈ రోజుకి కూడా 5వ రోజు ఇంతవరకు కూడా శాంపిల్స్ రాలేదు, ఇవాళ రేపు వస్తానని నిన్న మంత్రి గారు చెప్తారు. ఎలా చూస్తారు సార్? అరే భలేవారు సార్ మీరు. శాంపుల్ వస్తే వైఫల్యం కనపడుద్ది. ఇప్పుడు తురకపాలెంలో ఎందుకు ఎట్లయిందంటే శాంపుల్స్, ఆ వాటర్ తీసి చూస్తే శాంపుల్ తెలిసిపోద్ది. ఏం తెలుస్తుంది అప్పుడు? అరే ఈ వాటర్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ట్యాంక్లో వాటర్ తీస్తాం, దాంట్లో దానికి సంబంధించినవి ఉంటాయి. ఏమని తెలుస్తుంది అప్పుడు? ఎవరు వైఫల్యం ఇది? అది వైఫల్యాన్ని ఒప్పుకుంటాం కరెక్టా, లేకపోతే అసలు శాంపులే చేయకుంటాం కరెక్టా? మీరు ఎలాంటి గవర్నమెంట్ గురించి అడుగుతున్నారు మీరు ప్రశ్నలు? బాధ్యత వహించే గవర్నమెంట్ గురించి అడుగుతున్నారా? బాధ్యతల నుంచి తప్పించుకునే తిరిగే, అందులోనూ నేను చెప్పకూడదు, మళ్ళీ రాజకీయాలు అవుతాయి. ఇదొక రాజ్యాంగం, ఇదొక సంపద సృష్టి, ఇదొక వ్యవహారం. మాట్లాడకూడదు, లోతుకి మాట్లాడితే సమస్య పక్కకి వెళ్తుంది. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలా. ఈ వాటర్ వల్ల తేడా వచ్చింది, ఈ వాటర్లో వీళ్ళు చేయలేదు, ఈ వాటర్ క్లోరినేషన్ చేయలేదు, లేకపోతే ఇది చేయలేదు, లేకపోతే తురకపాలెంలో ఎస్సీ కాలనీకి బోరు వాటర్ ఇవ్వకుండా మురికి గుంట్లో క్వారీ గుంట్లో వాటర్ ఇచ్చామని చెప్పాలా. ఇది ఎవరు తప్పు? అక్కడ ఉన్నోటి తప్పు. వాడి మీద చర్యలు తీసుకోండి, అయిపోద్ది. ఆ పంచాయతీ సెక్రటరీని పిలిచి ఏంట్రా ఏం చేసావు, నువ్వు ఇలా చేసావు అడిగితే అయిపోద్ది. ఎక్కడ కూడా ఈ వాటర్ ఇక్కడ ఎవరు సప్లై చేశారు, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, క్లోరినేషన్ ఎవరు ఏంటనేది సింపుల్ కదా. ఇంత సమస్య లేదు కదా. ఇప్పుడు చూడండి, సెంట్రల్ డ్రగ్ స్టోర్ పెట్టారు, ఇవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళం కదా. చాలా సింపుల్ కదా. చిత్తశుద్ధి ఉండాలి కదా మనం చేసేదానికి. తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోమా? తప్పు కారణాలని వెతుక్కోమా? తప్పు కారణాలు వెతుక్కోమా? సహజంగా రిపోర్ట్ రావడానికి 48 గంటలకు మించి ఎన్ని రోజులైందండి ఇది? ఎన్ని రోజులైందండి? అసలు వాటర్ టెస్ట్ చేస్తే ఎంతసేపు అండి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 7 టెస్టులు కిట్ ఇచ్చాం. అందులో నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఊరికినే ఇది కంటామినేటెడ్ వాటరా కాదా, ఫీకల్ మ్యాటర్ ఉందా లేదా, బ్యాక్టీరియా ఉందా లేదా, ఇవన్నీ తెలిసే టెస్టులు. అసలు ఇది వాటరు ఎసిడికా, బేసా, ఇందులో టర్బిడ్ చూడండి. ఇందాక వాటర్ చూసాం, ఎంత టర్బిడ్ ఉంది చూడండి. అందులో వాటర్ ఇదండి చూడండి. సి దీంట్లో చూడండి, కిందకి చేరిని చూడండి. ఇది మీరు తాగుతారా? ఇప్పుడు నేను లోనకి వెళ్ళి వచ్చాను, చేతులు కూడా ఏం ముట్టుకోలేదు నేను. చూడండి, ఇదిగోండి, ఇదిగో చూడండి. లేదు కదా ఇప్పుడు కొద్దిసేపు చూడండి, అంత కిందకు వస్తున్నాయి సెడిమెంట్స్. వాటర్ పట్టింది, వాళ్ళు ఇచ్చింది నేను చూపిస్తున్నా. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చింది చూడండి. ఇప్పుడు సెడిమెంట్ చూడండి. ఎందుకు చెప్పరు? వాళ్ళు వినాయకుడి మీద వేసేస్తున్నారు. వినాయక చవితికి భోజనాలు చేయడం వల్ల వచ్చిందని కొంతమంది, కోడిగుడ్డు తింటే వచ్చిందని ఒకళ్ళు, పానీపూరి ఏంటి పానీపూరి అని పట్టరండి, అది చెక్ చేయండి. ఇలాగే ఉంటాయి సమాధానాలు. బాధ్యత రాహిత్యమైంది నేనే మాట్లాడచ్చు. బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు? అనుమానం ఉన్న ప్రతిదాన్ని శాంపుల్ తీసి చెక్ చేసి దీనివల్ల వచ్చిందని చెప్తాడు. ఏమి నోటి మాటలు ఎన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పట్లే. బిల్డింగ్లు కడితేనే మెడికల్ కాలేజీలు అవుతాయా అంటే, బిల్డింగ్లు కడితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్లు ఇస్తుందా అంటే కనీస పరిజ్ఞానం లేదా, లేకపోతే విచక్షణ లేదా, అసలు తెలివే లేదా, లేకపోతే బాధ్యతే లేదా?
మనం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా మేము నడపలేకపోతున్నాం, మా వల్ల కాదు కాబట్టి అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో చేశాడు, కట్టాడు, చేశాడు, మేము చేయలేము.